నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నిన్న అంబటి రాంబాబు గారి పైన ఏదైతే కోడిగుడ్లతో ఇసరడం అనేది జరిగింది కార్ల పైన. సో దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? చెప్పులతో కొట్టాలా? కోడిగుడ్లతో కొట్టడం ఏంది? ఆమ్లెట్ అనవసరంగా పోయిందని బాధపడడం కాకపోతే. ఏదేమైనా అమరావతిని, అమరావతి రాజధానిని వ్యతిరేకించి పూర్తిగా నాశనం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి వ్యక్తులు ఈవేళొచ్చి రైతుల పక్షాన మాట్లాడతా, రైతులకు అండగా నిలబడతా, రైతులను రమ్మన్నారు అనేసి ఈవేళ వచ్చి మళ్ళీ అమరావతిని ఆపేయాలని, అమరావతిలో విషం చిమ్మేయాలని ముందుకు వస్తుంటే ప్రజలు ఎలా ఊరుకుంటారు? కోడిగుడ్డులతో కాదు, చెప్పులతో కొడతారు. ఇప్పుడు వాళ్ళ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో కూడా కనీసం అమరావతిని గుర్తించుకోలేదు. 3 రాజధానులు అని చెప్పి మోసం చేశారు. 3 రాజధానులు అని చెప్పి ఎక్కడ కూడా ఒక ఇటుకు పెట్టిన పాపాన్ని పోలా. మరి అలాంటప్పుడు ఈవేళ వచ్చి మేము రైతులకు అండగా నిలబడతాం, రైతులు ఏదో మోసపోతున్నారంటే ఏం చేస్తారు? ప్రజలు తిరగబడతారు. తిరగబడి చెప్పుతో కొడతారు. ఇన్నే కాదు, వాళ్ళ నాయకుని కూడా కొడతారు. ఎందుకంటే బాధ్యత లేకుండా ఉండకూడదు సమాజం పట్ల. ఈవేళ అమరావతి రాజధాని అద్భుతంగా నిర్మాణం అవుతుంది. ఆ నిర్మాణాన్ని అందరూ కూడా ఆహ్వానించాలా, అందరూ కూడా అభినందించాలా. అంతే తప్ప వీళ్ళు వచ్చి నక్క వేషాలు వేస్తే మరి చెప్పుతోనే కొడతారు. కాబట్టి బాధ్యత తెలుసుకోండి, సమాజం పట్ల అభిమానంతో ఉండండి, జరుగుతున్న అభివృద్ధిని కాంక్షించండి, జరుగుతున్న అభివృద్ధిని అభినందించండి. అంతే తప్ప ఇష్టానుసారంగా వెళ్ళిపోయి మాకు అధికారం లేనప్పుడు కూడా ఆపేస్తాం, చేసేస్తాం, తీసేస్తాం అంటే చెప్పుతో కొడతారు. కాబట్టి బాధ్యతగా మెలగండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ముఖంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అయితే అలానే ఏదైతే పోలీసులు రావడంతో పోలీసులపై కూడా ఆయన కొంచెం దుడుసుగా వెళ్ళడం అయితే జరిగింది. అంటే పోలీసులు అంటే ఏమన్నా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటున్నారు, లేదా వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ అనుకుంటున్నారు? లేదబ్బా, ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏం ఆలోచిస్తున్నాడంటే ఏదో దురుసుగా మాట్లాడడం, పోలీసులు అరెస్ట్ చేస్తే బోరుమని ఆడడం. దురుసుగా మాట్లాడుతున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తే ఇది రాక్షస రాజ్యం అని చెప్పి బోరు నేడుస్తున్నారు. ఎందుకు? మైలేజ్ కోసం. రాజకీయంగా మైలేజ్ వస్తుంది, సోషల్ మీడియాలో పెద్ద ఫేమ్లోకి వెళ్ళిపోతున్నారు. అలాగే వాళ్ళ టీవీ ఛానల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా ఓడిని అన్యాయం చేశారు, మమ్మల్ని అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుని ఏడవడానికి. అంతే తప్ప దురుసుగా ఎందుకు ఎవడు మాట్లాడమన్నారు మిమ్మల్ని? జరుగుతున్న అభివృద్ధిపై మాట్లాడండి. ఇప్పుడు జరుగుతున్న వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఉన్నాయి. 6 గ్యారెంటీల్లో ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయి, అన్ని అమలవుతున్నాయా లేదా, వీటిపై మాట్లాడండి. పోలీసులు ఏం చేశారా? పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసులను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మరి మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు? కేసు పెడతారు, లోపలేస్తారు. లోపలేసిన తర్వాత ఏదో అన్యాయం చేశారు బాబు అని ఏడుతున్నారు. ఇది ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం తప్ప ప్రజాక్షేమాన్ని కాంక్షించడం కాదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ప్రశ్నించండి. 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఇంకా ఎన్నో గ్యారెంటీలు ఉన్నాయి, అమలు కాలేదు. దాని గురించి మాట్లాడకుండా ఈ అమరావతి రైతుల గురించి మాట్లాడే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఎవరికైనా అమరావతి అనేది వద్దు అని పక్కన పెట్టేసిన వ్యక్తులు ఈవేళ వచ్చి అమరావతి రైతుల గురించి మాట్లాడతా, అమరావతి గురించి మాట్లాడతా అంటే చెప్పు తగ్గిందా కొడతారు. ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్, ఏదైతే ఈ కోడిగుడ్లతో కొట్టడం ఏదైతే జరిగిందో, ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోతో, కొంతమంది ఎవరైతే ప్రజలు ఏమంటున్నారు కింద కామెంట్లు ఏమని పెడతారు అంటే ఆ గుడ్లు వేస్ట్ అయిపోయని చెప్పి బాధపడతారు తప్ప ఆయనకి ఏమైందని చెప్పి బాధపడతారు. మరి అంతే కదా, ఇప్పుడు అంత పోషకాహారమైనటువంటి ఆ గుడ్డు వేస్ట్గా పోయింది కదా. ఈ విధవుల వల్ల ఏం రాష్ట్రానికి ఉపయోగం లేదనే కదా బాధపడేది. ఇప్పుడు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అమరావతికి మీరు ఏం చేశారు? అసలు అమరావతిలో ఒక పునాదైనా కట్టారా? లేదు కదా. మరి అమరావతి గురించి మాట్లాడే హక్కు మీకు ఎలా వస్తుంది? ఏమీ చేయనోడికి అమరావతి గురించి మాట్లాడాలంటే మరి కష్టం కదా. అందుకే కొడతారు. అమాయకులు కాబట్టి కోడిగుడ్లతో కొట్టారు. కొంచెం మంటోళ్ళు అయితే కొంచెం కర్రలతోనో లేకపోతే చెప్పులతోనో కొడతారు. అవునండి, ఈవేళ చెంపత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బోరు నేడుస్తున్నారు. ఏదో రకంగా చెంపత తెచ్చుకోవాలా, ఏదో రకంగా సానుభూతి తెచ్చుకోవాలా, ఏదో రకంగా పోలీసులు దౌర్జన్యం చేస్తున్నట్టుగా నిరూపించుకోవాలా. రాక్షస రాజ్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి టీవీ, సాక్షి టీవీ ఉంది కదా, దానిలో బోరు నేడాలా. ఏడ్చిన తర్వాత 24 గంటలు ఆ టీవీ ఎందుకు పెట్టాడో తెలియదు. ఎవడన్నా సత్యనో ఎవడన్నా కొట్టుకుంటున్నా అది 24 గంటలు చూపిస్తూ ఉంటాడు. ఆడెవడో సాయికృష్ణ రౌడీ షీటర్ చచ్చిపోతే దాని గురించి 24 గంటలు డిబేట్. దానికి పెద్ద పెద్ద మేధావులను కూర్చోబెట్టి ఓ రౌడీ షీటర్ని కాపు కులస్తుని చంపేశారు. రౌడీ షీటర్ కాపు కులం ఏంట్రా బాబు, దరిద్రులారా. రౌడీ షీటర్ అంటే సమాజానికి దుష్టపురుగు అని అర్థం. సమాజంలో తిరగకూడని వ్యక్తి రౌడీ షీటరు. అలాంటి రౌడీ షీటరు ఏ రకంగా మాయమైపోయాడో తెలీదు. ఈ ప్రభుత్వం మాయం చేసిందని ఓ పక్క నుంచి పోలీసు వాళ్ళు చంపేశారని ఓ పక్క నుంచి తల్లి బోరు నేడుతుందంట. మరి మానభంగం చేసిన ఆ బిడ్డ బోరు నేడలేదా?
గొంతు కోసి బీరు బాటలతో గొంతులో పొడిచి చంపేసిన ఆ ఆ పిల్లవాడు తల్లిదండ్రులు ఏడలేదా? అప్పుడు ఏమైపోయారు ఈ ఎదవలంతా? రౌడీ షీటర్లని కట్టడి చేసే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటది. అది ఇక్కడైనా ఎక్కడైనా మన దేశంలో రౌడీ షీటరు అరాచక శక్తి ఎవడైనా ఉంటే వాడిని మార్చడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. మార్చలేని పక్షంలో మాయం చేస్తుంది. అది గుర్తుపెట్టుకుని బతకాలి ఎవడైనా కానీ. నేనేదో పెద్ద రౌడీని, నాకేదో పెద్ద ఇది ఉందని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పెద్ద పెద్ద పనులు చేస్తే పోలీసు వాళ్ళు చూస్తా ఊరుకోరండి. వాళ్ళు తీసుకున్న జీతాలకు న్యాయం చేస్తారు ఖచ్చితంగా. మీరు మీ బాధ్యతగా మంచిగా మానవత్వంతో సమాజంలో బతకండి. లేదు బతకపోతే చావండి, ఉరేసుకుని చావండి, లేకపోతే ఆత్మహత్య చేసుకోండి. అంతే తప్ప మేము ఇష్టానుసారంగా వీరంగం చేసేస్తామంటే వాళ్ళు మాయం చేసేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, బాధ్యతగా మెలగండి. సమాజంలో ఒక అద్భుతమైన పాత్ర పోషించుకుంటూ ఎన్నో విజయాలు సాధిస్తున్న యువత ప్రేరణగా తీసుకుని విజయాలు సాధించండి. కానీ ఇదేంటి? కాబట్టి నేనేమంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక నికృష్ట పార్టీ, ఒక నీచమైన పార్టీ, నీచ సంస్కారం నీచ సంస్కృతి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అలాంటి పార్టీల గురించి మనం మాట్లాడి వేస్ట్. అంబటి రాంబాబు గారిని కొట్టిన గుడ్డు కూడా వేస్ట్. థ్యాంక్ యూ.